ఇది తమలపాకు కదా గురుగారు? అవునమ్మా. కానీ చాలా డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది. అవును, బంగాళాకు అంటారమ్మా దీన్ని. బెంగాల్లో ఉంటుంది కాబట్టి బంగాళాకు అంటారు దీన్ని. ఇందులో 3 రకాలు ఉంటాయమ్మా. మనం పశ్చిమ దేశంలో ఉండేది ఒకటి, బెంగాల్లో ఉండేది ఒకటి, ఆంధ్ర అంటే సౌత్ ఇండియాలో ఉండేది ఒక రకం అమ్మా. సౌత్ ఇండియాలో ఉండేది ఇలా గ్రీన్ గా ఉండి పల్చగా ఉంటుంది. పల్చగా ఉంటుంది, మన పాన్లో వేస్తారు. మన పాన్లో వేస్తారు. అది ముదరకూడదమ్మా, ఇలా లేతయ్యే వాడతారు. తమలపాకు గురించి చెప్పాలంటే ఒక 5-6 ఎపిసోడ్లు అవుతాయమ్మా. అంత అద్భుతమైంది తమలపాకు. భక్షపత్ర అంటారు దీన్ని. ఈ ఆకు ఏదైతే ఉందో డార్క్ గా ఉంది కదమ్మా, ఇది అందుకనే దీన్ని బంగ్లా ఆకు అంటారు అనమాట. ఇది ఎక్కువ కారకిల్లిలో వాడుతూ ఉంటారు. మామూలు కిల్లి కాకుండా చాలా ఘాటు ఉంది ఇది. ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. ఈ తమలపాకు అనే దానికి తగ్గని ప్రాబ్లం అంటూ ఆల్మోస్ట్ ఉండదేమో, అన్ని రకాలుగా దీన్ని వాడచ్చు. ఇది పెస్ట్ క్యారియర్ కూడానమ్మా. ఈ పాన్ అంటాం కదా మనం, పక్షపత్ర అంటాం, పాన్ అంటాం, అనేక రకాలు ఉన్నాయి. ఈ పాన్ లో కూడా అంటే మనం తాంబూలం అంటాం, పాన్ అంటారు హిందీలో. అదేవిధంగా కిళ్ళి అని కూడా అంటాం. ఆ కిళ్ళిలో అనేక రకాలు ఉన్నాయమ్మా. తాంబూలంలో పచ్చి ఒక్క ఎత్తే ఒక వైద్య ఉపయోగం, పండు ఒక్క ఎత్తే ఇంకొక వైద్య ఉపయోగం, అది యాలక్కాయ తోటి తింటే ఒక రకమైన ఉపయోగం, లవంగం తోటి తింటే ఒక రకమైన ఉపయోగం. అన్నిటిలోని కామన్ గా వాడేది ఓన్లీ లైమ్ అమ్మ, సున్నం. అర్థమైంది కదా? ఆ సున్నం దీనికి రాసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి న్యాచురల్ కాల్షియం మనం వాడుతున్నాం. అదే విధంగా ఇందులో తీపి కొబ్బరి కూర వేస్తారు, పంచదార వేస్తారు, ఎన్నో రకాలు అన్నమాట. ఇవాళకి హైదరాబాద్ లో కొన్ని దుకాణాల్లో అమ్ముతారమ్మా. 5,000 రూపాయల పాన్ కూడా ఉందమ్మా. దానికి బంగారు రేకులు అంటించి కిళ్ళి కట్టిస్తాడమ్మా. అది 5,000 దాకా కూడా అమ్ముతారు. పూర్వం రాజులు ఆ బంగారం అనే దాన్ని ఎంత పలసటి రేకులు చేసేవారంటే దాన్ని వేడి అన్నం మీద వేసుకుంటే కరిగిపోయేదంట, దాన్ని తినేవారంట. ఆ విధంగా ఇప్పటికే బాగా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ బంగారు రేకేసిన తాంబూలం తింటారమ్మా. ఇది వాత శరీరులు అయితే ఏం కలుపుకోవాలి, పిత్త శరీరులు అయితే ఏం కలుపుకోవాలి, కఫ శరీరులు అయితే ఏం కలుపుకోవాలి. కఫ శరీరం మీద ఇది న్యాచురల్ గానే పనిచేస్తున్నాం. లంగ్స్ ని శుద్ధి చేయడంలో ఒక అద్భుతమైన మూలిక ఇది. రక్త శుద్ధి. పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలకి బ్రాంకైటిస్ వచ్చింది, ఊపిరి సాలపట్లేదు, డొక్కలు ఎగరేస్తున్నాడు పిల్లడు. అప్పుడు ఏం చేయాలంటే దీని ఆకులు తీసుకోవాలమ్మా. ఆకు తీసుకుని దీనికి ఆముదం 2 పక్కల రాసి మరో ఆకు అంటించాలి. అంటించి దానికి లోపల పక్కన ఆముదం రాసి పెనం మీద వేడి చేసి ఈ 2 ఆకులు వరుస గుండె అంతా పరవాలమ్మా. పరిస్తే రాత్రులు ఉదయం అవసరమైతే 2-3 సార్లు వేయచ్చు. వెంటనే ఆ లంగ్స్లో ఉన్న ఏదైతే కఫం ఉందో, జిగురు ఉందో అదంతా కరిగిపోయి బయటకు వచ్చేయడం, కానీ మోషన్ ద్వారా కిందకి దిగిపోయి వెళ్ళిపోతున్నాము. దీనికి ఆముదం రాసి పెనం పైన పెట్టి వేడి చేసి గోరువెచ్చగా అంటించాలి. ఎక్కువ వేడిది అంటింటే మళ్ళీ కాలుతుందమ్మా. అదే విధంగా ఈ తమలపాకు తినేటప్పుడు దీన్ని ఇలా కోసాం కదమ్మా, ఈయన కంపల్సరీగా తీసేయాలమ్మా. ఇలా ఈయన అనేదాన్ని తీసేయాలి, ఈ సుతని తెంపాలి. ఇది తప్పనిసరిగా చేయవలసిన పని. ఎందుకంటే ఆ ఈయనలో కనుక ఈ తమలపాకుకి కొన్ని పురుగులు ఉంటాయమ్మా. అందుకనే ఆ పురుగున్న తమలపాకు తింటే స్పాట్లో చచ్చిపోతాడు మనిషి, అంత ప్రమాదం. అందుకేం చేస్తారంటే ఈ తమలపాకుని నీళ్ళలో వేసి ఉంచుతారు. ఎందుకంటే నీళ్ళల్లో ములిగి ఉండటం వల్ల ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఇది గమ్మున కొల్లదు. అదే విధంగా ఆ నీళ్ళల్లో ములగటం వల్ల దానికి ఉన్న క్రిములు కానీ పురుగులు కానీ ఉంటే చనిపోతాయి. అందుకే ఆ నీళ్ళలోంచి తీసి ఇదిపి దాన్ని గుడ్డతోటి జాగ్రత్తగా తుడిసిన తర్వాతే మనకి కిళ్ళి పాన్ అనేది కట్టిస్తారు. మన కల్చర్ లో కూడా ఇదివరకు భోజనం తర్వాత తాంబూలం వేసుకోవాలని న్యాచురల్ కాల్షియం ఏదైతే సున్నం దీనికి రాసి మనం చేస్తున్నామో దానివల్ల న్యాచురల్ కాల్షియం ఉండటం వల్ల కాల్షియం డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న తర్వాత వేసుకునే తాంబూలం అనేది ఎందుకు అంటే మీరు తిన్న ఆహారం చక్కగా అరుగుతుందమ్మా. అంటే మీరు నాన్ వెజ్ కానీ ఇంకోటి కానీ ఇష్టంగా బాగుంది, రుచిగా ఉందని ఎక్కువ తిన్నారనుకోండి, లేదు పప్పు మంచి పప్పులో ఎక్కువ నెయ్యి వేసుకుని బాగా తిన్నారు, అటువంటిప్పుడు అరగదు అనుకున్నప్పుడు ఈ అరుగుదల కోసం ఈ తాంబూలం అనేది ఇస్తారు. ఇప్పుడు కాల్షియం టాబ్లెట్ల బదులు ఇది సున్నం వేసుకుని తింటే సరిపోతుంది, తినొచ్చమ్మా. తింటే సరిపోతుంది, తప్పనిసరిగా సరిపోతుంది. అదే విధంగా దీని రూట్కి సెపరేట్ ఉపయోగం ఉందమ్మా. మళ్ళీ దీని రూటు
అలాగే కొన్ని రకాల మూలికలు కలిపి నూరి మాత్ర కట్టించుకుంటే అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయమ్మా. దగ్గు తగ్గడానికి కానీ, ఉబ్బసం తగ్గడానికి కానీ అవి కొన్ని ఫార్ములాలు ఉంటాయమ్మా, అవి కూడా చెప్తాను నేను ఇప్పుడు. మొన్న కరోనా టైంలో కూడా చాలా మంది తాంబూలం తింటే హెల్ప్ చేసింది జలుబు లంగ్స్ కి మరి బాగా పనిచేస్తుంది కదమ్మా. లంగ్స్ కి పనిచేసిందంటే కరోనా అనేది ఎప్పుడు వచ్చింది, వచ్చిందే లంగ్స్ కదా అది. అందుకు ఇది లంగ్స్ కూడా చాలా బాగా పనిచేయడానికి ఈ తాంబూలం అనేది కానీ, అదేవిధంగా ఏది మన వెల్లుల్లిపాయి, పసుపు, అల్లం, జీలకర్ర, ధనియాలు ఇలాంటివి వేసుకుని కషాయం కాసుకున్నారు కదమ్మా. అందులో కొంతమంది ఈ ఆకును కూడా వేసుకుని కషాయం కాసుకున్నారు. ఇది సోపు ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి క్యారియర్ అమ్మ ఇది. దీన్ని ఆయాసం వచ్చిన వాళ్ళు కానీ, దగ్గు ఉన్న వాళ్ళు కానీ, వంపు ఉన్న వాళ్ళు కానీ, గుండెలో కఫం ఉన్న వాళ్ళు కానీ పైన అంటించడం వల్ల, తినటం వల్ల, రెండాటి వల్ల ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు అయితే ఇది ఘాటుగా ఉంటుంది, తినలేరు కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని పైన అంటిస్తాం ఆముదం రాసి. అదేవిధంగా దీని రసం తీసమ్మా, ఆ రసంలో కొద్దిగా తేనె కలిపి చిన్నపిల్లలకి దగ్గు ఆయాసం ఉన్నప్పుడు నాకిస్తే కూడా చక్కని ఫలితం వస్తుందమ్మా. ఆ లంగ్స్లో ఏదైతే కఫం ఉందో అదంతా కరిగిపోయి బయటికి వెళ్ళిపోవడం వల్ల చాలా చక్కగా వాళ్ళకి లంగ్స్ ఊపిరింది ఆ ఇబ్బంది నుంచి బయటపడతారమ్మా. దానికి కూడా దీని ఆకు యొక్క రసం, పచ్చాకు తీస్తే పెద్దగా రాదమ్మా దీన్ని. అందుకు ఏం చేయాలి, దీన్ని కొంచెం పెన మీద వేడి చేయండి, వడులుతుంది కదా, అప్పుడు బాగా నలిపి రసం తీసుకోండి, ఎక్కువ రసం వస్తుంది. ఇలా ఉండగా ఏమవుతుందంటే చిన్న చిన్న తునకలుగా అవుతుంది తప్ప రసం బయటికి రాదు తొందరగా. ఎలా వాడాలి దీన్ని, ఈ తొడిమ తీసేయాలి, కుదిరితే ఈయన కూడా కొంతవరకు తీసేయండి ఇలాగ. అర్థమైందండి? ఇలాగ కనుక తింటే ఇది 100% సేఫ్. దీన్ని తినే ముందర ఏం చేయాలండి, శుభ్రంగా కడగాలి, గుడ్డతోటి తుడవాలి, క్రిములు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. లేకపోతే తాంబూల సేవనం వల్ల పురుగున్న ఆకు తింటే ఎంత ప్రమాదమో చెప్పలేం. అదేవిధంగా దీని లేతాకు గుణం డిఫరెంట్ అండి, ఇలా ముద్రాకు గుణం డిఫరెంట్. ముగ్గిపోయిన తర్వాత పండాకు అంటాం మనం, దీన్ని పండాకు అంటామండి. అర్థమైంది కదా? ఇది గ్రీన్ లేతది, ఇది పూర్తిగా తయారైంది, ఇది పండాకు. అర్థమైంది కదండి? 3 రకాల ఆకులు ఉన్నాయి. తాంబూలం వేసుకుంటే ఈ 3 రకాల గుణాలు డిఫరెన్స్ అండి. అర్థమైంది కదా? దీని గుణం సెపరేట్, దీని గుణం సెపరేట్, దీని గుణం సెపరేట్. ఒకే ప్లాంట్ చూడండి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. అర్థమైంది కదండి? దీన్ని చాలామంది ఏం చేస్తారంటే అతిగా తాంబూలం తినేవాళ్ళు, సున్నం ఉంటుంది కదండి ఇందులో, దీన్ని బొగ్గన పెట్టుకుని ఎట్టి పరిస్థితిలో నిద్రపోకూడదండి. అర్థమైందా? ఆ సున్నం ఉండటం వల్ల ఏమవుతుందంటే కాల్షియం ఎక్కువైతే కుండి పడిపోతుంది, తినేస్తుంది బొగ్గనే, నాలిక పాడవుతుంది, పళ్ళ యొక్క కండలు పాడవుతాయి, ఈ మజిల్ పాడవుతుంది. అందుకు పొరపాటును కూడా నోట్లో పెట్టుకుని దయచేసి నిద్రపోవద్దండి, తినేసిన తర్వాతే నిద్రపోండి. అదేవిధంగా చాలామందికి తాంబూలం ఎలా తినాలో తెలియదు. మీరు ఇది నోట్లో పెట్టుకున్న వెంటనే నవ్వులుతారు కదండి, మొదట వచ్చిన రసాన్ని తప్పనిసరిగా ఊసేయాలి. అర్థమైందండి? అది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, మింగకూడదు. అందుకోసమే చూడండి, ఆ తాంబూలం గురించి తెలుసున్న వాళ్ళు కాబట్టే మీరు నార్త్ ఇండియా కానీ, ఇటు ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ వెళ్తే మీకు టాయిలెట్లు కానీ, రూములు కానీ, లాబీస్ కానీ, సినిమా హాల్, బస్సులు ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది, ఈ తాంబూలం ఊసిందే ఉంటుందమ్మ. మనం బస్సు ఎక్కలేం, అంత భయంకరంగా ఉంటుంది. అలాగా రెండోసారి కూడా నవిలి ఊసేస్తే, అంటే ఒకసారి ఊస్తే మధ్యమం దాని ఉపయోగం, 2 సార్లు నవిలి 2 సార్లు ఊసేసి కనుక ఆ మిగిలింది తిన్నారనుకోండమ్మా, అది అమృతం. అర్థమైందా? తాంబూలం తినటంలోనే ఇన్ని రకాలు ఉన్నాయి. మనకి ఇక్కడ లోకల్ గా లైట్ కలర్ ఆకులు దొరుకుతాయి కదా. అవునమ్మా. సో డార్క్ ది తింటే మంచిదా, లైట్ కలర్ ఆకులు తింటే మంచిదా? అదేనమ్మా, అన్ని దేని గుణం దాన్నే. బంగ్లా ఆకు అంటారు దీన్ని, దీని గుణం డిఫరెన్స్. ఇది కొంచెం ఎక్కువ ఘాటు ఉండమ్మా, పవర్ ఎక్కువ ఉంటుంది. మన ఆంధ్రాలో దొరికేది అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో దొరికేది అది ఒక రకం అమ్మా, అది గ్రీన్ గా ఉండి పల్చగా ఉంటుంది, అది ఘాటు తక్కువ ఉంటుంది, అది అందరూ తినడానికి బాగుంటుంది. ఇలాగా రకరకాలు ఉంటాయి అమ్మ ఇందులో. అదే విధంగా చెప్పాను కదా ఇప్పుడు, లేతాకు, ముద్రాకు, ముగ్గిపోయిన ఆకు, 3 గుణాలు సెపరేట్ అమ్మ. ఇవన్నీ చెప్పాలి అంటే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ దీని గురించి ఇంకో వీడియో చేద్దాం, చేసి మీకు దాని గురించి వివరంగా చెప్తాను. అవన్నీ రాసుకుని మీరు, ఇది ఓన్లీ ఏదో కిళ్ళి తింటున్నారులే, తామలపాకు తింటున్నారని అనుకుంటారు. మనం ఎందుకు పూర్వీకులు అన్నం తిన్నాక ఇది పెట్టారు అంటే దీని యొక్క అద్భుత గుణాలను బట్టి దీన్ని పెట్టారు. అది కాబట్టి తాంబూలం గురించి అందరూ తెలుసుకుని తినే పద్ధతి కానీ, కిళ్ళి ఎవరు తినాలనేది తెలుసుకుని
వైద్య విధానంగా కూడా దాన్ని చక్కగా ఉపయోగించుకుని మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా వీడియోని ఇక్కడతోటి ఆపుదామండి. నమస్కారం. నమస్కారం.